గుంటూరు జిల్లా రైతులను నిండా ముంచింది. భారీ వర్షాలతో పత్తి, మిర్చి నీట మునిగి దెబ్బతిన్నాయి. ఈదురుగాలులతో వరి నేల కొరిగింది. వాణిజ్య పంటలైన అరటి, తమలపాకు తోటలు పడిపోయాయి. వర్షపు నీటితో కంద ముంపుకు గురైంది. వేల రూపాయల పెట్టుబడులతో సాగు చేసిన పత్తి నుంచి లక్షలు ఖర్చు చేసి సాగు చేసిన మిర్చి, అరటి, తమలపాకు, కంద రైతులు భారీగా నష్టపోయారు. గుంటూరు జిల్లాలో మోంతా తుఫాను తీవ్ర ప్రభావం చూపెట్టిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే రైతాంగంపై మాత్రం తుఫాను ప్రభావం చాలా భారీగా చూపెట్టింది. పంట నష్టం అయితే మాత్రం తీవ్రంగా జరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే పల్నాడు, గుంటూరు జిల్లాల్లో, ఈ రెండు జిల్లాల్లో కూడా పత్తి, మిర్చి పంటల మీద మోంతా తుఫాను ఎఫెక్ట్ చాలా చూపెట్టింది. మోంతా తుఫాను ప్రభావంతో భారీ స్థాయిలో వర్షాలు కురవడంతో పూర్తిగా పంటలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. పత్తి పంట పూర్తిగా నీట మునిగిపోయింది. వందల ఎకరాల పత్తి చేలు కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే పత్తితో పాటు పల్నాడు జిల్లా కావచ్చు, గుంటూరు జిల్లాలో మిర్చి అధికంగా సాగు చేస్తారు. సో పత్తి పరిస్థితి ఎలాగుంది, మిర్చి పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. వేల రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వర్షాల దెబ్బకైతే మాత్రం పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు డెల్టా ప్రాంతంలో చూసుకున్నట్లయితే వరి పంట కూడా పూర్తిగా దెబ్బతిన్నది. కంకులు వచ్చేసి ఇంకా మరో 2-3 వారాల్లో పంట చేతికి వస్తుందని భావించారు. అయినప్పటికీ అక్కడ వర్షాలు, ఈదురుగాలులు తోడవటంతో పూర్తిగా పంట నేల కొరిగింది, నీట మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో మొలకలు కూడా వచ్చే పరిస్థితి. ఇక వర్షాలు కంటిన్యూగా కురుస్తున్న నేపథ్యంలో ఇక మళ్ళీ పంట చేతికి దక్కే అవకాశం అయితే లేదని రైతులు చెబుతున్నారు. మరోవైపు డెల్టా ప్రాంతంలో చూసుకున్నట్లయితే వాణిజ్య పంటలైనటువంటి కంద, అరటి, పసుపు వంటి పంటలు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ఈదురుగాలులకి తమలపాకులు కావచ్చు, అరటి చెట్లు కూడా నేలకూలాయి. దీంతోపాటు కంద, పసుపు వంటివి కూడా చాలా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. గుంటూరు జిల్లా మొత్తం మీద, ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే ఇలాంటి పరిస్థితి మోంతా తుఫాను ప్రభావంతో కురిసినటువంటి వర్షాలు, ఈదురుగాలు ఈ రెండింటి ప్రభావంతో అన్ని పంటలు, ఏ పంటలైతేనేమి పత్తి, మిర్చి, పొగ, ఏదైతే వరి సాగు చేసినటువంటి రైతులతో పాటు వాణిజ్య పంటలు సాగు చేసినటువంటి రైతులు కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు పత్తి సాగు చేసినటువంటి రైతు ఇక్కడ ఉన్నారు. పంట ఇప్పుడు చేతికొచ్చే పరిస్థితి ఉందో లేదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల్లో పంట వేశారు? ఇప్పుడు మీ పంట పరిస్థితి ఎలాగుంది? ఇంకా లేదండి, ఇదంతా మురిగిపోయిందంతా కనపడుతుంది కదా మీకు. దాదాపు 3 ఎకరాలు వేసాను. కదా చిక్కుళ్ళు వేసాను, అంతా సోయాబీన్ వేసాను. ఆ సోయాబీన్ కూడా మొత్తం మునిగిపోయింది, స్వచ్ఛంగా పడుతున్నారు. ఏమి చేతికి వచ్చే పరిస్థితి ఏం లేదండి. ఇప్పుడు ఈ పంట సాగు చేయడానికి, పత్తి సాగు చేయడానికి ఎంత ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు? ఇప్పుడు ఎకరానికి దాదాపు కౌళ్ళు కాకనే 20,000, 25,000. సో సోయా చిక్కుడికి ఎంత ఖర్చు పెట్టారు? సోయా చిక్కుడు కూడా 15,000-20,000. బలం కానీ, నాటుడు కానీ, విత్తనాలు కానీ. ఇప్పుడు పంట పరిస్థితి ఏంటంటే ఈ నీరు ఉండటం వల్ల పంట ఏమన్నా దెబ్బతినే అవకాశం ఉందా, లేకపోతే వేరు మొత్తం కులిపోద్దండి. వేరు వ్యవస్థ మొత్తం కులిపోయి రాదు. ఇప్పుడు అసలు ఇంత మట్టికి బెట్టగా రాలా. చేలు ఎండలు వస్తుంది మట్టికి. ఇప్పుడు కురుస్తానే ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది ఇది. సో ఇది పరిస్థితి. వర్షాలు కంటిన్యూగా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నీళ్లు పొలంలో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి అయితే క్లియర్గా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇక వేరు కూడా కుళ్ళిపోద్ది. వేరు కుళ్ళిపోయినట్లయితే పంట అయితే మాత్రం చేతికొచ్చే అవకాశం అయితే లేదు అని కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి. ఎందుకంటే వర్షాలు, మోంతా తుఫాను ప్రభావంతో వర్షాలు కంటిన్యూగా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా పొలాల్లోనే నీరుంది. ఈ పొలాల్లో నీరు బయటికి పోవాలంటే వర్షాలు తగ్గాలి. వర్షాలు తగ్గిన తర్వాతనే పొలాల్లో ఉన్న నీరంతా కొంత బయటికి పోయే అవకాశం ఉంది. సో అప్పటి వరకు కూడా పొలాల్లోనే నీళ్లు ఉంటాయి. వర్షం పట్టడంతో ఇంకా ఏదైతే పొలాల్లో ఉండేటువంటి నీటి స్థాయి కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇక వేరు కుళ్ళిపోవటం జరుగుతుంది. పంట అయితే మాత్రం తమకు దక్కుతుందన్న ఆశ అయితే లేదు. ఇప్పటి వరకు పెట్టినటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో ఎకరానికి 20,000 వరకు పెట్టుబడి పెట్టాం. ఆ పెట్టుబడి మొత్తం కూడా నీటి పాలవుతుందని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, గుంటూరు జిల్లా.